దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినము కంటే మనల్ని ఉన్నత స్థితిలో ఉంచిన, మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదములతో నింపిన ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ కూడా మనల్ని ఆదుకుంటూ ఉంటుంది ప్రియులారా. ఆ దేవుని నమ్మదగిన తనము, విశ్వసనీయత ఎప్పుడు కూడా మనల్ని చుట్టుముట్టు ఉంటుంది. మనము దాన్ని గ్రహించినప్పటికీ గ్రహించలేనప్పటికీ కూడా ఆ ప్రభువు నమ్మదగిన వారు కాబట్టి ఎప్పుడు తన దూతల ఆధీనంలో మనల్ని ఉంచి, మనకి ఏ పరిస్థితిలో కూడా మనము ఒంటరి కాదు, అనాథలము కాదు అని ఆ ప్రభువు నేను ఉన్నాను భయపడకుమని ఎప్పుడు కూడా మనకి అభయం ఇచ్చే దేవుణ్ణి మనము కలిగి ఉండడము ఎంత అదృష్టవంతులమో ప్రియులారా. కొన్నిసార్లు మన పరిస్థితి మనకు అర్థం కానప్పటికీ మన గురించి అన్నీ ఎరిగిన దేవుడు, మన బలహీనతలను ఎరిగి ఉండి కూడా మనల్ని ప్రేమించగలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నామంటే నిజంగా మనము చేసుకున్న అదృష్టం. ఆ ప్రభుకి చెందిన వారముగా ఈ లోకంలో జీవించడం అన్ని బహుమానములలో గొప్ప బహుమానం. మరి అంతగా మనల్ని ప్రేమిస్తున్న ఆ దేవుడి గురించి ఎంతగా మనం ధ్యానించాలి కదా. అందుకనే 104వ కీర్తన 34వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా నా ఆలోచనలన్నీ కూడా నీకు ప్రియముగా ఉండునుగాక. అవును ప్రియులారా, ఎల్లప్పుడూ ఆ ప్రభుని గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఆ ప్రభు సన్నిధిలోనే మనకున్నదంతా కూడా ఆ ప్రభునికి సొంతము అని అనుక్షణము ఆ ప్రభుని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభువు కూడా మన గురించి ఆలోచిస్తున్నారనే విశ్వాసంలో, నమ్మకంలో మనం జీవిస్తున్నప్పుడు మనము ఎంతగా ప్రభువులో ఆనందించగలమో. అందుకని కీర్తనకారుడు 143వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు, ప్రభా నా పూర్వ దినములను జ్ఞప్తికి తెచ్చుకొని ఆ పరిస్థితిలో నేను అలా ఉన్నాను, ప్రభు యొక్క కృప ద్వారా ఎంత ఉన్న స్థితిలోనికి ఈరోజు దేవుడు నన్ను లేపాడు కదా అని ఆ పూర్వ సంగతులను, కార్యములను, నీవు చేసిన కార్యములను గుర్తు చేసుకొని ఎంతగా నిన్ను నా ఆలోచనలలో నిన్ను గుర్తు చేసుకుంటున్నాను అంటున్నాడు ప్రియులారా. చూడండి, ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని చూసినప్పుడు 400 సంవత్సరములు ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు, వాళ్ళు ఐగుప్తు ప్రజలు వాళ్ళ రాచి రంపాన పెడుతున్నప్పుడు ప్రియులారా ఎంతగా వేదన అనుభవించారో. ఆ బానిసత్వపు బతుకుల్లో వాళ్ళకు స్వాతంత్రము లేకపోవడం వలన చూడండి, ఆ పిరమిడ్లు, ఐగుప్తులో ఉన్న పిరమిడ్లను ఈరోజు కూడా మనం చూసినప్పుడు అంత పెద్ద పెద్ద బరువైన బండలను, రాళ్లను అంత పైకి అమర్చడానికి, పిరమిడ్ లాగా అమర్చడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఆ ఇటుకలను చేయడానికి ఎంతగా వ్యయ ప్రయాసలకి వాళ్ళు ఓర్చుకొని ఉంటారు. ఆ 400 సంవత్సరములు కూడా వాళ్ళు అంత బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుణ్ణి, వారికి విడుదలనిచ్చే దేవుణ్ణి వాళ్ళు గుర్తు చేసుకొని, ప్రభా మా మొర నీ సన్నిధికి చేరునుగాక అని మాకు అంతకుముందు వాళ్ళని కాచి కాపాడిన దేవుడు, వాళ్ళకు ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చిన దేవుణ్ణి ఎంతగా వాళ్ళు గుర్తు చేసుకొని ఉంటారో. తమ మనసుల్లో అన్నీ ఆ ప్రభు చేసిన కార్యములను గుర్తు చేసుకొని ఉంటారు. ప్రియులారా, అగ్నిస్తంభంలాగా, మేఘస్తంభంలాగా ప్రభువే వారితో ముందుండి దారి చూపించాడంటే ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. వారి యొక్క ఆకలిని తీర్చి, వారి దాహంని తీర్చి, వారి కొరకు ఎన్నెన్ని ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేశారు. బండ నుండి నీరిచ్చి ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ ప్రతి అవసరంలో నేను తోడుగా ఉన్నానని ఆ దేవుని ప్రేమను వాళ్ళు ఎంతగా గుర్తు చేసుకొని ఉంటారో. దేవదూతల ఆహారమైన మన్నాను వారి కొరకు కురిపించారంటే చూడండి, దేవదూతల ప్రేమించినట్లుగా
తన రూపంలో సృజించుకున్న మనుషులను కూడా దేవుడు ఎంతగా ప్రేమించారని వాళ్ళు గుర్తు చేసుకొని ఉంటారు. ప్రియులారా, అన్ని రకాల అన్యులతో, రాజులతో వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం చేయడానికి వాళ్ళకి రాదు, అయినప్పుడు దేవుడే వాళ్ళకు తర్ఫీదునిచ్చి యుద్ధము చేయడానికి నేర్పించి, కొన్నిసార్లు యుద్ధమే చేయవలసిన అవసరము లేకుండా శత్రు సైన్యములో అలజడి కలిగించి ఎన్నోసార్లు వారికి యుద్ధాలలో విజయంనిచ్చారు. ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు, వారి పట్ల దేవుడు చేసిన ఒక్కొక్క కార్యంను గుర్తు చేసుకున్నప్పుడు దేవుని ప్రేమ వారికి ఎంతగా గుర్తుకు వచ్చిందో నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో మన పూర్వపు జీవితాన్ని మనం గమనించినప్పుడు కూడా ఎన్నో క్లిష్టమైన పరిస్థితులలో మనం ఉన్నప్పుడు, అందరూ మనల్ని వదిలేసినప్పుడు, ఇక మనకి దారినే లేదు, మనకి వెలుగు చూపించే వాళ్ళు ఎవరూ లేరు అని మనం అనుకున్నప్పుడు కూడా, ప్రియులారా, అందరూ వదిలివేసిన సమయంలో దేవుడు అందరి ద్వారంలో అందరి మూసివేయినప్పుడు దేవుడు మన కోసం ద్వారం తెరవడం ఎన్నోసార్లు మన జీవితంలో మనం గమనించి ఉన్నాం. ప్రతిరోజు ఆ ప్రభు చేస్తున్న ఒక్కొక్క కార్యాన్ని మనం గుర్తు చేసుకొని, ప్రభు చేసిన మేలుల గురించి మనం ఆలోచిస్తూ, ఆ ఆలోచనలు దేవునికి ప్రీతికరంగా ఉంటే మనకెంత ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా. 63వ కీర్తన 6వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, రేయెల్లా కూడా, రాత్రంతా కూడా, ప్రభా నీవు మాకు చేసిన గొప్ప కార్యములను చూసి నేను ధ్యానిస్తూ ఉన్నాను. ప్రియులారా, అందుకని ప్రభు చేసిన ఒక్కొక్క మేలును మనం తలంచుకొని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. అలాంటి కష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు మనల్ని వదిలిపెట్టని దేవుడు ఈరోజు ఈ పరిస్థితులలో, క్లిష్టమైన పరిస్థితుల గుండా ఇప్పుడు మనం నివసిస్తున్నప్పుడు, ఇప్పుడు ప్రభు మనల్ని వదిలిపెడతారా? అందుకని ధర్మశాస్త్రాన్ని మరలా మనం ధ్యానిస్తూ ఉండాలి. ప్రియులారా, 1వ కీర్తనలో అదే మనం చదువుతున్నాం. దివారాత్రములు ఆ ధర్మశాస్త్రాన్ని మనం పారాయణం చేస్తూ ధ్యానిస్తూ ఉండడం ద్వారా మన జీవితాలు ధన్యకరంగా మారతాయి. ఏ క్రియలు ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో ఆ ప్రభువే మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. అప్పుడు మన జీవితంలో అన్నీ కూడా విజయములను మనము అనుభవిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడెప్పుడైతే మనకి శోధనలు, శ్రమలు తప్పకుండా మానవ జీవితంలో శ్రమలను మనం అనుభవిస్తాము అని యోహాను సువార్త 16వ అధ్యాయం 32-33 వచనాల్లో ప్రభువే సెలవిచ్చారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో శ్రమలు అనుభవించారంటే మనము కూడా తప్పకుండా ఈ లోకంలో శ్రమలను అనుభవిస్తాం, శోధనలు అనుభవిస్తాం. ఎందుకంటే మనం ఈ లోకానికి చెందిన వాళ్ళము కాదు. ఎవరెవరైతే ఈ లోకానికి చెందిన వాళ్ళు కారో తప్పకుండా శ్రమలను అనుభవిస్తారు. కానీ యేసుప్రభు అనుభవించిన శ్రమల మధ్యలో, ప్రభు నేను అందరూ నన్ను విడిచి వెళ్ళినా తండ్రి నాతో ఉన్నారు కాబట్టి నేను చలనమందను అన్నారు. ప్రియులారా, కాబట్టి మనకి శ్రమలు, శోధనలు కలిగినప్పుడు యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, దేవుడే నన్ను శోధిస్తున్నాడు అని చెప్పడంలో మనము తప్పు చెప్తున్నామేమో. దేవుడు శోధింపబడడు, ఎవరిని కూడా శోధించరు. కానీ మనకి కొన్ని పరీక్షలను మనం ఎదుర్కొనేలా చేసినప్పుడు, ఆ పరీక్షలలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనల్ని ఒంటరిగా వదలరు. ప్రియులారా, కాబట్టి మన నోటి మాటలను మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ నోటి మాటలు మన హృదయము నుండి బయటకు వస్తాయని మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మన హృదయము ఏ ఆలోచనలతో నిండి ఉందో అవే మన నోటి మాటలుగా బయటికి వస్తాయి. బయట నుంచి మనం నోటి ద్వారా తిన్నది మనల్ని మలినము చెయ్యదు. కానీ మన హృదయంలో ఏమేమి ఆశలు ఉన్నాయో, ఏమేమి కోరికలు ఉన్నాయో, ఏమేమి వ్యసనాల పట్ల మనం ఆకర్షించబడుతున్నామో, ఆశలు, కోరికలు అవి మన హృదయాన్ని మలినం చేస్తాయి, మన మనస్సును మలినం చేస్తాయి, మన ఆలోచనలను మలినం చేస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని వాక్యం అనే 2 అంచుల ఖడ్గముతో మన హృదయాన్ని నింపుకోవాలి, మన మనస్సును నింపుకోవాలి. ఆ వాక్యము మనలోని తప్పొప్పులను
ఎత్తి చూపించినప్పుడు దాన్ని వదులుకోవడానికి మనం సిద్ధపడాలి. ఆ వాక్యం మనకు అర్థం కావాలంటే కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆహ్వానించాలి. ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన జీవితాలను సరిచేసుకోమని చెప్తున్నప్పుడు మనల్ని మనం సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలి ప్రియులారా. అందుకనే రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనంలో ప్రతిరోజు మన మనస్సును నూతనీకరించుకోవాలి. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. 119వ కీర్తనలో మేము చదువుతున్నాం ప్రభా. నాయనా, నీ వాక్యము మా పాదములకు దీపము, మా జీవితము చీకటితో నింపబడి ఉన్నప్పుడు, మా హృదయము ఈ లోక ఆశలతో నింపబడి ఉన్నప్పుడు ప్రభా, నీ వాక్యమే మా హృదయాలలో వెలుగును నింపును ప్రభా. మా జీవితంలో ఎక్కడెక్కడ చీకటి కోణాలు ఉన్నాయో నీ వాక్యమే మాకు చూపించిన తండ్రి. కాబట్టి ప్రతి క్షణము కూడా మా మనస్సులో ఈ లోకానికి చెందిన ఆలోచనలను మేము కలిగి ఉన్నప్పుడు రెండంచుల ఖడ్గమైన వాక్యముతో అయా మా హృదయాలను, మా మనస్సులను వెలిగించండి ప్రభా. ఈ లోకపు వ్యసనాలలో మేము బంధింపబడకుండా ఆత్మీయ పోరాటంలో ప్రభా వాక్యం అనే ఖడ్గమును ఎల్లప్పుడూ మేము చేతిలో పట్టుకొని ఉండి అయ్యా మీకు ప్రీతికరము కాని ఏ ఆలోచనలు అయ్యా మీ నుండి మమ్మల్ని దూరము చేయకుండా మీ పరిశుద్ధ వాక్యము ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడునుగాక. యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. మన ప్రియులారా, అందుకని కీర్తనకారుడు 19వ కీర్తన 14వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఆశ్రయనీయుడవైన దేవా నీకు స్తోత్రం, నాకు విముక్తినిచ్చు దేవా నీకు స్తోత్రం. నా హృదయంలోని తలంపులు, నా నోటి మాటలు నీకు ప్రీతికరముగా ఉండునుగాక. ప్రియులారా, ఈ వాగ్దానం ఈరోజు మనందరి జీవితంలో నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.